నువ్వు విశ్వాసివైతే, నిజంగా దేవుని మీద ఆనుకున్న వాడవైతే, దేవుని మీద ఆనుకున్న దానవైతే, ఎప్పుడు నీ నోట, నీ హృదయంలో, నీ తలంపుల్లో నిండారులుగా ఉండాల్సిన మాట ఇదే. ఏ మాట? దేవుడే చూచుకొనును. ఆయన ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. గనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. సంఘం ఒక 300 మంది సంఘం ఏర్పడ్డ తర్వాత చిన్నగా సెల్ ఫోన్ లైన్లోకి వచ్చింది. అప్పుడు అందరికీ కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి, అవి వచ్చినాయి. ఇక చిన్నగా ఫ్లోటింగ్ పెరుగుతోంది, ప్రజలు వస్తూ ఉన్నారు. ఇక 300 మంది సంఘం ఎంత శాంతినగర్లో. నేను నేర్చుకున్న అలవాటు మీకు అందరికి ఉపయోగపడుద్ది, గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ మొత్తానికి ఉపయోగపడుద్ది. నేను విశ్వాస జీవిత యాత్ర మొదలుపెట్టిన ఆ రోజు నుంచి నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, ప్రతి విషయమునకు దేవుని మీద ఆధారపడాలి. ఆ దేవుడు పనిగట్టుకొని నేర్పాడు నాకు. విశ్వాస జీవితంలో కొంత నేర్పాడు, సేవకత్వంలోకి వచ్చినాక ఒకే ఒక అనుభవంతో నేర్పాడు. 200 కోసం 6గురిని అడిగా, 200 రూపాయల కోసం 6గురిని అడిగా, దొరకలా నాకు. 200. చివరికి కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి, ఏంది నాయనా నా బతుకింత దరిద్రంగా మారిపోయింది, మళ్ళా నీ సేవకుడిని నేను 1000 రూపాయలు ఈ చేతిలో రొటేషన్ చేశాను కదా, ఏంది 200 లేదు ఏంది నా దగ్గర. పోనీ లేదు, ఎవడన్నా అప్పడిగితే 200 ఎంత భాగ్యం ఎవడని ఇస్తాడులే అనుకుంటే 6 స్థలములలో కూడా నాకు వట్టి చేయ కనపడింది. ఏంటి నాయనా అంటే, నువ్వు అంతకు ముందులాగా నువ్వు అడిగేదానికి లేదు బేటా అని చెప్పాడు. మరి ఏం చేయాలంటే, నా వైపు చూడు, నన్ను అడుగు అన్న. నువ్వు మనుషుల దయగోరి నువ్వు దయచూపు, నువ్వు దయచూపు, నువ్వు జాలిపడు, నువ్వు దయచూపు, నువ్వు దయచూపు అని అడిగే సెక్షన్ రద్దు అయిపోయింది బేటా. ఇక మోకాళ్ళు ఆఖరికి మరీ దారుణం ఏంటంటే, ఓ చర్చికి పోయి, ప్రభా ఈ దైవజనుడిని పంపవా, నేను 200 అతన్ని అడుగుతాను అని ప్రార్థన చేస్తున్న దేవుడిని ఏమన్నా తెలుసా, నువ్వేమని కాదు, సేవకుడిని పంపు నేను అడుక్కుంటా అని. ఏం బుద్ధిరా నీ బుద్ధి? నా దగ్గరికి వచ్చి కూడా ఒక మనిషిని నా కోసం పంపమని, ఒక మనిషిని నేను దయ వేడుకుంటాను అంటున్నావు, నీకు పిచ్చా? నా దగ్గరకు వచ్చి కూడా ఒక మనిషిని పంపు, నేను అతన్ని సాయం అడుగుతాను అంటున్నావు, బుద్ధి లేదా నీకు? అదేతో ఆ మనిషిని పంపే వాడిని నీకు 200 ఇలేనా? నువ్వు డైరెక్ట్గా అడుగురా నన్ను 200 ఇమని. ఒరే నీ పిచ్చి, నువ్వేందిరా నువ్వు అనే పాఠాన్ని నేర్పాడు. విషయం ఏంటంటే, ఎవరు రాలా, ఎవరు ఈలే. చివరికి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చా, ఏంది ఇంత దరిద్రం అయిపోయింది నా బతుకని. ఆత్మీయ పిల్లతనం, ఆత్మీయ పిల్లతనం. ఒక్కటే ఆ రోజే తీర్మానం, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. అది నా పర్సనల్ అవసరత అన్నమాట. మా అక్కయ్య జ్ఞాపకార్థ కూటం పెట్టుకోవడానికి నా ఫ్రెండ్ ఒకడు 400 ఉంటే 40 మందికి నేను వెజిటబుల్ పలావ్ చేస్తాను అన్నాడు. ప్లేట్ 10 రూపాయలకి అడిగేసుకున్న 400 కావాలరా నా ఫ్రెండు. అప్పుడు 40 మంది కూడా లేరు, సంఘం 30 మంది. ఓ 10 మంది అదనంగా వచ్చిన ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ రోజు కూటానికి కూడా అవకాశం లేక ఇంక లేదులే అనుకొని కూర్చుంటే, వాడు అదే రోజు సాయంత్రం 3ంటికి వచ్చాడు, 7ంటికి కూటం. ఎరా ఎన్ని సంవత్సరాలు అయిందిరా నువ్వు కనపడి, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, ఏందని పలకరించుకున్నావు. అయిపోయిన తర్వాత వాడిని అడిగాను, ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, నేను వంట మాస్టర్ని రా అన్నాడు.
నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు మాస్టర్ అయ్యావా, నేను పాస్టర్ లేరా అని ఏదో జోక్ వేసుకొని నవ్వుకున్నాను. తర్వాత అరే నిజంగా నువ్వు వంట మాస్టర్ గానా అన్నాను నేను. ఆ రోజు నా దగ్గర 200 ఉంది. మన దావీద్ పాస్టర్ గారు, నరసరావుపేట దావీద్ పాస్టర్ గారు ఉన్నాడే, ఆయన వాచ్మెన్ డ్యూటీ చేస్తే 2400 ఏం వస్తుంది ఆయనకి. ఆ దశం భాగం ఇచ్చాడు నాకు 200. అది కూడా డ్రెస్ కొని పెడతాను రా అని మార్కెట్కి తీసుకెళ్తే ఒట్టి షర్టే 300 చెప్పారు వాళ్ళు. అయ్యా ఇది ఓకే మరి, కాబట్టి సరిపోలేరా అని తీసుకొస్తే ఆ 600 చేతిలో పెట్టి ప్రార్థన చేయని పాస్టర్ గారు, ఈ 200 ఉంది, నేనేం ఫిక్స్ అయ్యానంటే ఇంక ఫుడ్ పెట్టలేములే, బిస్కెట్లో లడ్లో ఏదో తెప్పించి ఈ 200కి వచ్చిన వాళ్ళకి పెట్టేద్దాం అని. కానీ ఆశ ఏమో అంత అన్నం పెట్టి పంపించాలని. ఈలోపు వీడు దొరికాడు నాకు వంట మాస్టరు. అరే నిజంగా వంట మాస్టర్ అన్నాడు. నిజంగా నేను వంట చేస్తున్నాను అంట, నాకు అన్ని ఐటమ్స్ వచ్చు అన్నాడు. నీ వంట పనితనానికి నా పరీక్ష అన్నాను నేను. ఏమన్నాడు, నా దగ్గర 200 ఉంది, 40 మందికి ఈ 200తో బిర్యానీ వండాలిరా నువ్వు అన్న. పిత్రపై చూశాడు నాకు వెళ్ళి, 200 40 మంది ఎట్లారా? కనీసం ప్లేటుకు 10 రూపాయల కాడుకు వేసుకున్నా కూడా 40 మందికి 400 అవుతుంది. సరే 200 ఉందన్నావు కదా, ఆ 200తో ఇంకొక 200 చూసుకో. ఈ 200తో నేను మార్కెట్కి వెళ్ళి అందులో కలపాల్సినటువంటి ఐటమ్ తీసుకొస్తాను. రైస్కి 200 చూసుకోరా, నేను 400తో నేను నీకు నిజంగానే 40 మందికి సరిపడా బిర్యానీ వండి పెడతాను, నా పనితనం టెస్ట్ చేస్తాను అన్నావుగా, చూపిస్తాను నేను అన్నాడు. బాగా జాక్పాట్ తగిలినట్టుంది. అవునా అయిద్దా, అయిపోయింది, ప్లేట్ 10 రూపాయల కాడికి వచ్చేస్తుంది అన్నాడు. చేసేస్తాను నేను అన్నాడు. సరే ముందు అర్జెంటుగా వాడికి 200 ఇచ్చా. వాడు అవి తీసుకున్నాడు. దేనికి? అల్లం, చిన్న ఉల్లిపాయలు, అందులో మసాలా దినుసులు వస్తాయి కదా, అవన్నీ తేటానికి వాడిపోయాడు. ఇప్పుడు 200, ఇప్పుడు ఆ 200 రైస్ కోసం అన్నమాట. ఆ 200 కోసం పోయాయి. ఎవరు ఇట్లా ఇక నా పనుంది చూడు. ఎవరి నాయన, ఇప్పుడు లోకంలో సాగుతుంది, ఇంటి కూటికి బంతి కూటికి 2కి చెడ్డాను అన్నట్టు. ఆ 200 వాడిని ఉల్లిపాయలు అల్లం తెమ్మని పంపించాను. ఇప్పుడు సాయంత్రం కూటానికి వచ్చినట్టు ఉల్లిపాయలు ఆడి చేతిలో పెడతాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చిన్న, అది కూడా పెద్ద ఉల్లిపాయ కూడా కాదు, చిన్న పెద్ద ఉల్లిపాయలు అడిగితే కాస్త కొరుక్కొని తింటా, వాళ్ళే వాక్యం వింటారు అనుకోవచ్చు. చిన్న ఉల్లిపాయలు ఏం చేసుకోవాలా? పిచ్చ కామెడీ అయిపోయింది నాకు. అప్పుడు ఏడుపు వచ్చింది. ఆ రోడ్డు మీద నిలబడి, ఏంది ప్రభా ఇట్లా అయిపోయింది నా బ్రతుకంటే, ఇంతమందిని అడిగావు, నన్ను అడిగావంటాను నువ్వు. ఆఖరికి మందిరానికి వచ్చి కూడా పాస్టర్ని పంపించు, అతను అడుగుతాను అన్నావు. ఎవడరా నువ్వు, మోకాళ్ళు నన్ను అడగాలి నువ్వు అన్నాడు. అయితే ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇక నా పర్సనల్ అక్కర్లకి ఎవరిని కూడా నేను అడగను అని ఫిక్స్ అయిపోయా. నా వ్యక్తిగత అవసరతలకి ఎవరిని నేను అడగను, పూర్తిగా నీ మీదే ఆధారపడతాను. సంఘ అవసరతలు మాత్రం అవి సంఘానికి చెందినవి కాబట్టి సంఘానికి చెప్పాలి. అర్థమైందా? సంఘానికి ఇంటిమేషన్ ఇవ్వాలి, ఆ విషయం మాత్రం సమాచారం ఇవ్వాలి. కానీ నా వ్యక్తిగత అక్కర్లకి నేను ఎవరిని అడగను అని ఫిక్స్ అయిపోయాను. దేవుడు నమ్మదగిన వాడు. నేను అక్కడ బాధపడి ఇంటికి వచ్చేసరికి 300 చేత పట్టుకుని ఒక తమ్ముడు నిలబడి ఉన్నాడు. ఇంకెవరిని అడగను దేవా, నిజం నిజం నిజం, 300 చేత పట్టుకుని నిలబడ్డా. అన్న ఏందన్న అడిగిల్లా ఇంతసేపు? పాపం వాడు చూడు, వాడి విశ్వాసం చూడు, వాడు పొయ్యి మీద డేషా పెట్టి వాడి పని వాడు చేస్తున్నాడు. బియ్యం లేవన్న సంగతి తెలియదు వాడికి. ఆ ఉల్లిపాయలు కూడా ఒట్టిగా లేవు, వాడు ఉడకబెడుతున్నాడు. మా వాడి పనిలో వాడు ఉన్నాడు. ఏడుపు ముఖం వేసుకొని ఇంటికి వచ్చేసరికి 300 చేత పెట్టుకొని ఒక తమ్ముడు నిలబడి ఉన్నాడు. ఆ తమ్ముడు వ్యాపారం చేస్తాడు, పాతిను అమ్మి కొని మార్కెట్లో అమ్ముతాడు. ఆ రోజు 300 లాభం వచ్చిందంట. అన్న 300 వచ్చిందన్న, నువ్వు మనీ కోసం తిరుగుతున్నావంట కదా, ఫలానా వాళ్ళు ఎవరో చెప్పారు నాకు, ఇదిగో అన్న తీసుకో నీ దగ్గర ఉన్నప్పుడు అంటే,
అది శనివారం. ఆదివారం అయిపోతే సోమవారం ఏదో దేవుడిచ్చిన దానిలో తోడ్పాటు అందిద్దామన్న భరోసాతో తిరిగానన్నమాట. ఇన్ని సరే కదా, నేను 200 కదా అడిగింది, 300 ఇచ్చాడు ఏందని డౌట్ వచ్చింది నాకు. దేవుడు 300 ఇచ్చాడు ఏంది అంటే, నేను ఫుడ్ ఐటమ్ తయారు చేయడానికి 400 లెక్కేసా. మరి వచ్చిన వాళ్ళకి ఎందులో పెట్టాలా? ప్లేట్లు గ్లాసులు కావాలి కదా. మరి ఎట్లా చేతుల్లో పెడతామా? కాలే చేతుల్లో పెట్టి ఒరి నీ ఆతిథ్యం అంటారు కదా. కాబట్టి ఇప్పుడు లెక్కేసుకోండి, 40 ప్లేట్లకి, ప్లేట్ ఒక్కింటికి రూపాయి కాడికి లెక్కేసుకున్న 40 రూపాయలు, 40 గ్లాసులు 40 రూపాయలు కలిపితే 80. సో 480తో కార్యక్రమం అయిపోతే 20 చేతుల్లో పెట్టి అట్టుంచాడు దేవుడు. నిజంగా ఇది ఇలానే జరిగింది. నిజంగా ఇది ఇలానే జరిగింది. మీరు నమ్మండి, నమ్మకపోండి, నిజం. అప్పుడు కూర్చొని నవ్వుకున్నా, ఏడ్చుకున్నా. ఆప్తులు అనుకున్న వారైనా సరే దేవా, అక్కరకు రారు నాయన, కానీ అన్ని కాలాలకు నువ్వు అందుబాటులో ఉండే దేవుడో దేవా. ఫుడ్ రెడీ అయితే చాలు అని అనుకున్నాను. కానీ ఒకేసారి 40 మంది అన్నానికి కూర్చుంటే వాళ్ళ ముందు పెట్టడానికి నా దగ్గర ప్లేట్లు లేవన్న సంగతి నేను ఆలోచించలా. కానీ ప్లేట్లు గ్లాసులతో సహా మొత్తం లెక్కేసి అతనికి 300 వచ్చేటట్టు చేసి అతనికి మనసును పుట్టించి ఆ డబ్బు నాకు అయితే వెంటనే రిటర్న్ చేశాను. మాట చెప్తున్నానండి, ఆయన నమ్మకత్వం. ఒక్కొక్కడు దీన్ని కూడా ఎగతాళి చేసుకోవచ్చు, వాగులో పడి నాకెందుకు, నా అనుభవం నేను చెప్పా. దేవునికి మహిమ. అప్పటి నుంచి నేర్చుకున్నా. ఇక ఆయనే చూచుకొనును, ఆయనే చూసుకుంటాడు అనే డైలాగ్ అప్పుడు అలవాటు చేసుకున్నాను నేను. ఇక ఈరోజు మీకు చెప్పే అతి భయంకరమైన వర్తమానం అదే, ఆయనే చూసుకొనును అనుకుంటా పో ఇంటికి, అంతే. దేవునికి మహిమ. ఏం చేయును? అప్పుడు 300 మంది సంఘం ఏర్పడుతున్నప్పుడు ఏదన్నా రాని ఆడికే కీప్యాడ్ ఫోన్లు వస్తున్నాయి. అప్పుడే అక్కడ నుంచి కదా మనం ఇటు వచ్చాం. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరికి వద్దాం. అందరూ ఇక ఫోన్లు చేస్తున్నారు. అని ఏడున్నా అబ్బాయికి బాగా ఆసుపత్రిలో అర్జెంటుగా రా అంటున్నారు. సత్తా బతుకుదా పోవాల్సి వస్తుంది. సరే ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాను అనుకో, 4 ముక్కలతో వదిలిపెట్టట్లా. 2 సిమ్ములు దగ్గర పెట్టుకొని, ఏమంటారు అది, డబ్బులు వేసే కార్డు ఏమంటారు అని, రీఛార్జ్ కార్డ్స్ 2 దగ్గర పెట్టుకొని, ఈ చెవులో వేడొస్తే ఈ చెవులో, ఈ చెవులో వేడొస్తే ఈ చెవులో, మార్చి 2 చెవుల్లోంచి హీట్ వచ్చిందాకా 2 సిమ్ములు 2 రీఛార్జ్ కార్డ్స్ అయిపోయిందాకా మాట్లాడుతూనే ఉన్నా. నేనే తట్టుకునేది? నిజం, చెవుల్లో ఆవిరొస్తుంది. అందులో ఒకళ్ళ 300 మంది అయిపోయారు. ఇక అన్ని వైపుల నుంచి ఇక మోగుతుంది. అయ్యమ్మో, ఏదో మెంటలు వచ్చేటట్టుంది నాకు. ఫోన్ వస్తా ఉన్నాయి. సలహాలు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు? పరిచర్య ఊపందుకుంది, అసలు ఇప్పుడు నువ్వు అసలు బాగా వాడబడుతున్నావు, ఫోన్కి అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇక ఒక రోజు కూర్చొని ప్రార్థన చేసుకొని ఈ ఫోన్ తీసేస్తున్నానని ఆ రోజు ఆదివారం చెప్పా. మీరు ఎవరు చేసినా నేను ఎత్తను, మర్యాదగా రండి, లేకపోతే ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేయండి. పౌలు కాలంలో ఫోన్ ఉందా అయింది? పౌలు ఏమన్నా ఫోన్ చేస్తే పరిగెత్తాడైంది, నేను రాను, నేను మాట్లాడను అని ప్రకటిస్తే కూటం అయిపోయినాక కొంతమంది క్లాసు నాకు అట్లా ప్రజలను అంత డైరెక్ట్గా ముఖం మీద కాదు, నేను అందను, నేను దొరకను, నీకు కావాలంటే రా, అంత ఇదిగా అసలు అబ్బే రైట్ కాదు అది. పాపం ప్రజలు కోరుకొని వాళ్ళు అంటే నా బాధ వీళ్ళకేం తెలుసు, నా క్లాసులు ఇచ్చేవాళ్ళకి. మరి అంత దురుసుగా ఉండకూడదు, అంత హార్డ్గా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి, కాస్త అందాలి ప్రజలకు కూడా. ఎట్లా అందకపోతే ఎట్లా అని కాసేపు క్లాసు పీగితే వాళ్ళ మధ్య నుంచి ఇంకప్పుడు లేచి వెళతా అప్పుడు పలికిన మాట, ఆయనే చూచుకొనును, ఆయనే చూసుకుంటాడు.
దేవుడే చూసుకుంటాడు. తండ్రి గొర్రెపిల్ల ఎక్కడా? కుమారుడా, నా కుమారుడా, గొర్రెపిల్లను దేవుడే చూచుకొనును. ఆయనే చూసుకుంటాడు. కొంతమంది పెద్దవాళ్ళు సలహా కూడా ఇచ్చారు, బాబు బాగా గుర్తింపబడుతున్నావు, వాడబడుతున్నావు, కాస్త ప్రజలకి ఫోన్ సౌకర్యంలో అందుబాటులో ఉండు అని అంటే డైరెక్ట్గా చెప్పాను, నేను ఉండను అని. వాళ్ళు నా మంచికి చెప్పినట్టుగా చెప్పారు, నేను డైరెక్ట్గా చెప్పేశాను. ఫోన్కి ప్రజలకి అందుబాటులో ఉంటే దేవునికి అందుబాటులో ఉండలేను. నేను ప్రజలకు అందుబాటులో ఉండి దేవునికి దూరం అయితే నా దగ్గర నుంచి వాళ్ళకి ఏం వచ్చింది? దేవుని శక్తి రాదు, సరైన సలహా రాదు. కాబట్టి ప్రజలకు నా వల్ల ఏదన్నా మేలు కలగాలంటే ముందు నేను దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. కాబట్టి నేను దేవునికే దగ్గరలో ఉండాలని డిసైడ్ అయిపోయినా. ఇష్టమైన వాళ్ళు వస్తారు, కష్టమైన వాళ్ళు సర్దుకుంటారు. వాళ్ళు హలో పాస్టర్ కిదర్ హాయ్ అంటే ఇద్దరు హాయ్ అనుకుంటా పరిగెత్తే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. నేను మాత్రం కుమారుడా ఎక్కడున్నామంటే ఇదిగో తండ్రి అని దేవునికి దగ్గరలోకే పోతా. ఇక మిగిలిందంతా ఆయనే చూచుకొనును అని మొదలుపెట్టా. ఆ 300 కాస్త 30,000 అయినట్టు దేవుడు చేశాడు. ఆయన రహస్యం అక్కడుంది, తాళం అక్కడుంది. ఇక నువ్వు మన జనం చుట్టూ తిరిగి జనాలుగా భజన చేసుకుంటా అనుకుంటా ఉంటే తెల్లారిపోద్ది. ఇక్కడే కాదు, దేవునికి అందుబాటులోకి వెళ్ళిపోవాలి, దేవునికి దగ్గరలోకి వెళ్ళిపోవాలి. ఆయన 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 పాద సన్నిధిని పెనుగులాడాలి. జనములను అడుక్కో, జనాలు నీ దగ్గరకు వస్తారు అని చెప్పాడా? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానన్నది దేవుడు. ఇప్పుడు అది వదిలిపెట్టి ఇటు పడ్డాం. ఐసా కైసా హోతా భయ్యా, తోడా భీ నై హోతా. కుమారుడా, దేవుడే గొర్రె పిల్లను చూచుకొనును. అయిపోయిందా? ఈయనేమన్నా చూశాడా? దేవుడే చూసుకుంటాడులే అని చెప్పాడు. ఎవరు చూసుకున్నాడా లేదా? ఇతడు ఆయన మీద ఉంచిన భరోసా సిగ్గుపరిచాడా, నిజంగా చూసి పెట్టుకున్నాడా? నాకు అర్థం కాదు. పర్వతం మీదకి గొర్రెల కాపరి గొర్రెలు తోలుకొని పోయాడు అనుకోండి. ఈ గొర్రెలు మేపే వాళ్ళకి చాలా లెక్క కరెక్ట్గా ఉంటుంది. పొరపాటున చిన్నది ఏదన్నా తప్పిపోతే పోతుండొచ్చు, కానీ కొమ్ములు వచ్చినంత పొట్టేలు కానీ తప్పిపోతే పొర్రపాటును కూడా మంద ముందుకు కదలదో. అవునా? పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు ఉంది పైన. కాపరి ఎలా వదిలేసి వెళ్ళాడు? కొమ్ములు తగులుకున్న పొట్టేలు కేక వేయక మానిద్దా? కేక వేస్తే ఆ పొదలో కొమ్ములు తగులుకున్నటువంటి పొట్టేళ్ళని విడిపించకుండా అతను తీసుకెళ్తాడా? ఒట్టికి వెళ్ళిపోతాడా మందం తోలుకొని? అవసరమైతే పొదను చీల్చైనా సరే ఆ పొట్టేళ్ళని తను సేవ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు? ఆయన నాకు అర్థం కాదు. పొట్టేలు గడ్డి ఎక్కడ మేసిద్ది? పచ్చిక బయళ్ళ మీద మేసిద్ది. పొదలోకి ఎందుకు పోయింది? పొదలో కొమ్ములు ఎందుకు తగిలిచ్చింది? డౌట్ రావాలి కదా. పొట్టేళ్ళ గురించి కొంచెం అధ్యయనం చేస్తే ఎందుకు పోయి ఉంటుంది? గొర్రెల మేత మేట మీరు చూశారు కదా. ఇంకా మన మేకలన్న అయితే జాతి వేరు. 7 పొలిమేరలు తిరిగి మేసిన మేకకి వెలగపడినంత వెలుతుంటుంది అంట, తింటానే ఉంటుంది అది. కానీ పొట్టేలు గొర్రె జాతి అట్లా కాదు, నిలబడ్డ దగ్గర మేసిద్ది. పై మేత మేయదది పొట్టేలు. గొర్రె జాతి పై మేత మేయదు, కింద మేతే. ఏ గాడికి నేలను అతుక్కొని ఉన్న మేతనే మేసుకుంటూ ఉంటుంది అది. మేక అట్ట కాదు, కింద అది ఉంటుంది, జొత్తా ఉంటుంది పై మేత. మనుషులకు కూడా భలే పోల్చవచ్చు. ఈ పై మేత వాళ్ళకి అందరికీ పోల్చవచ్చు మేకల్ని. గొర్రె అట్ట కాదు, నిలబడ్డ దగ్గర మేసిద్ది, నిలకడగా మేసిద్ది, క్రింది మేత మేసిద్ది అది.
ఇది పొదలోకి ఎందుకు పోయింది? మొదటి డౌటు. పోయింది అనుకో, కొమ్ములు పొదలో ఎలా ఇరికిచ్చింది? సరే ఇరికిచ్చింది అనుకో, కేక పెట్టకుండా ఎందుకుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో జోక్యం చేసుకున్నారు కదూ, ఎవరి కోసమో జోక్యం చేసుకున్నారు కదూ, ఎప్పుడో ముందే జోక్యం చేసుకున్నారు కదూ, ఎవరో ముందే రెడీ చేసి పెట్టారు కదూ. ఎవరు? అది అబ్రహాం తోలుకొని పోలా. అక్కడ ఆ పర్వతం మీద గొర్రెలు మేపుతారా లేదా అన్న సంగతి కూడా అబ్రహాంకు తెలియదు. కొడుకు అడిగాడు అమాయకంగా. కత్తి ఉంది, తాడుంది, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, మరి గొర్రె పొట్టే లేదు, గొర్రె పిల్లేది అంటే, కుమారుడా గొర్రె పిల్లను దేవుడే చూచుకొనును. ఈడ పలికితే నా దాసుడైన అబ్రహాము ఈ విషయమందు నా మీద ఆనుకుంటాడు గనుక నేను ముందే సిద్ధపరచాలని తన దాసుడైన అబ్రహాము అక్కడికి రాకమునిపే, అసలు ఈ ఘట్టమంతా జరగక మునిపే పొట్టేలను అక్కడ సిద్ధం చేసి పెట్టాడు దేవుడు. విషయం ఏంటో చెప్పనా? ఇస్సాకుని రెడీ చేసి బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఇస్సాకును పరుండబెట్టి కత్తినెత్తిన దాకా అది సప్పుడు చేయలా. అదంతే ఉంది, కుస్తీ పడతా. చివరికి దేవుడు మాట్లాడి అబ్రహాముని దీవించి, నీవు దేవునికి భయపడు వాడవని నిన్ను గురించి నాకు అర్థమైంది, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు, వాడిని దించు అని. ఆ చిన్నవాణ్ణి దించిన తర్వాత మరి బలిపీఠం ఒట్టిగా దహించబడుతుంది అన్న ప్రశ్న అబ్రహాం వేసినప్పుడు నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇస్సాకుకు ప్రతిగా ఇదిగో ముందే నీవన్న మాట ప్రకారమే దేవుడే గొర్రెపిల్లను చూచుకొను అన్నావుగా, నీ మాట చొప్పున, నీ నమ్మిక చొప్పుననే ఇదిగో నేను సిద్ధపరిచిన పొట్టేలు అక్కడ ఉంది, కనులెత్తి చూడమన్నాడు. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు అతనికి కనపడింది. దాన్ని తెచ్చి ఇవ్వమన్నాడు. ఇస్సాకుకు ప్రతిగా ముందే సిద్ధపరచబడిన పొట్టేలు ఎలాగున్నదో, నువ్వు నేను పుట్టక మునిపే మనకు మన పాపములకు ప్రతిగా ముందే సిద్ధపరచబడ్డది దేవుని గొర్రెపిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎప్పుడు డిసైడ్ చేయబడ్డది? ఎప్పుడు సిద్ధపరచబడింది? ఆదిలోనే, అనాదిలోనే. కాబట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఎవరు దేవుని మీద ఆనుకుంటారో, దేవుని మీద ఆధారపడతారో, ఎవరు దేవుని వైపు చూస్తారో వాళ్ళకి కావలసిన సమస్తము ముందే సిద్ధపరచుకొని కూర్చుంటాడు ఆ పెద్ద ఆయన. ఇదండి నేను చెప్పేది. విశ్వాస పాత్రులు ఎవరున్నారో, విశ్వాసము గలవారు ఎవరున్నారో, విశ్వాస సంబంధులు ఎవరున్నారో ఖచ్చితంగా వారు దేవుని వైపే చూస్తారు ప్రతిదానికి. కనుక వారికి కావాల్సిన సమస్తము ముందే సిద్ధం చేసుకొని కూర్చుంటాడు ఆయన అన్నది 100% వాస్తవం. అబ్రహాం ప్రయాణం అంతా అంతే. 4 రాజులను ఎదుర్కోవటానికి 318 మందిని తీసుకొని బయలుదేరాడు. నాబోటుడు ఉండి అక్కడ అడిగితే 4 రాజులు అంటే కనీసం ఒక్కొక్కటి దగ్గర 5,000 సైన్యం వేసుకున్నా 4 దగ్గర 4-5 పచ్చడి కింద కొడతారు. ఏంది అబ్రహాం నీ పని? కాదు, ఆ 20,000 మంది పరిగెత్తుకుంటా ఈ పక్క నుంచి ఆ పక్కకి మీ వాళ్ళ మీదగా పోతే మొత్తం కింద నలిగిపోతారే. 318 మంది ఎక్కడ, 20,000 మంది మీదకి పోతున్నావు, అసలు ఏం మనిషి నువ్వు అని నేను అడిగామనుకో పక్క నుండి, ఏమనుకుంటా పోతాడో తెలుసా? యుద్ధమందు దేవుడే చూచుకొని అనుకుంటా పోతాడనమాట. దేవునికి స్తోత్రం. పర్వతం మీద దేవుడే చూచుకొను, యెహోవా ఈరే అని ఆ చోటుకి పేరు వచ్చిందట. అంటే అర్థం ఏంటో కింద రాశాడు. యెహోవా, సరిగా చదవండి, పెద్దగా మైకులో చదువురా. యెహోవా చూచుకొను. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు ఆయనే చూసుకుంటాడని, ఇక్కడ నువ్వు చదువు. బాధ్యతలు నెరవేర్చే విషయంలో మళ్ళీ మీరు బాధ్యత నెరవేర్చకుండా ఆయనే చూచుకున్నాను సర్దుకునేరు. దేవునికి స్తోత్రం.
కొంపలు అంటుకుపోతాయి. ఒకవేళ నువ్వు ఆ పని చేసినా ఇబ్బంది లేదు, నిజంగా నువ్వు అనుకున్నట్టు ఆయనే చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. కానీ నీ దీవెన పోయిద్ది. నంబర్ 1, ప్రతి ఘట్టంలో అబ్రాహామును మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మాట అదే మాట నడుస్తుంది అంతే. శారాను తీసుకొని పోయాడు ఐగుప్తు రాజు ఫరో. డైలాగ్, ఆయనే చూసుకొనును. నిజంగా చూశాడు, క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. అబీమెలెకు రాజు తీసుకొని పోయాడు. వాళ్ళకేం పుట్టిందో ఏమో మరి. లోకంలో ఇంకా స్త్రీలు లేనట్టు పాప ప్రతి ఒక్కడు శారా అబ్రహాం భార్య వెంటబడ్డారు. ఎందుకంటే అంత చక్కనిది ఆమె. ఫరో రాజు తీసుకొని పోయాడు, దేవుడే చూసుకొనును, క్షేమంగా బయటకు వచ్చింది. అబీమెలెకు రాజు తీసుకొని పోయాడు, ఏం చేస్తాడు? దేవుడే చూసుకొనును, క్షేమంగా తీసుకొని వచ్చాడు. నీ భార్య మీద అనుమానమా? ఒక్కొక్క భర్తకు భార్య మీద అనుమానం. ఏడ కూర్చున్నా లేచినా ఏం చేస్తున్నా సరే ఊరకు చూస్తూ ఉంటాడు ఒక భర్త. నేను చెబుతున్నా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా? అట్లయితే మనస్ఫూర్తిగా దేవుని చేతికి అప్పగించేసి దేవుడే చూసుకొనును అని. వాళ్ళకి భర్త మీద అనుమానం, ఊరికి వాడి సెల్లు తీసుకొని వెతుకుతూ ఉంటారు. ఎవరికైనా చేశాడు, ఎవరైనా చేశారా, మెసేజ్లు పెట్టారు, అది పెట్టరు, ఇది పెట్టరు. ఏం కాపలా కాస్తావు? లాక్ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. నువ్వు ఓపెన్ చేయకుండా లాక్ సిస్టమ్ పెట్టుకొని బోల్డ్ అంత ముసుగు చేయొచ్చు వాడు. నువ్వన్నీ ఏడ పరిశోధన చేస్తా, ఏడ కనిపెడతావు? పరిచర్య స్టార్టింగ్లో కొంతమంది నా దగ్గరికి వచ్చి నన్ను రమ్మంటారు. ఒకసారి చెల్లి వచ్చింది, అన్న రాన్నా అంటుంది. ఎక్కడికమ్మా అంటే ఎతుకుదాం రాన్నా. ఏడమ్మంటే వాడి ఆడో ఈ మధ్యలో తెచ్చాడంట. ఎవడు? ఇక్కడే ఆడో ఇల్లు తీసుకొని కుంపటి పెట్టండి రా అంటే. ఇప్పుడు ఆమెంటే భర్త కోసం, నేను ఎందుకు ఎతకాలి? సరే, ఆమె పోయి వెతికి వాడిని పట్టుకుందంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను వెంటపోతే వాడేమంటాడు? ఏమంటే నా భార్య వచ్చింది, నువ్వే ఉడివిరా అంటే పోయిద్దిగా. ఏం కాపలా కాస్తుంటారో కొంతమంది. నేను చెబుతున్నా, వదిలేసి నువ్వేం కాస్తావు? నువ్వెంతవరకు సేవ్ చేస్తావు? దేవుడే చూసుకోనని అప్పచెప్పు. హల్లెలూయా చెప్పు గట్టిగా. అలా అప్పచెప్పాడు. ఐగుప్తు రాజు తీసుకెళ్ళినప్పుడు అంతే అప్పచెప్పాడు. అబీమెలెకు రాజు తీసుకెళ్ళినప్పుడు అంతే అప్పచెప్పాడు. తీసుకెళ్ళి ఆమెను ఇంట్లో పెట్టుకున్నారు. ఇక వాళ్ళకి స్టార్ట్ అయింది. నేను చెప్పకూడదు వాళ్ళకి ఏం జరిగిందో, నేను చెప్పను, మీరు చదువుకోండి. శారమ్మని తీసుకెళ్ళిన వాళ్ళ గతి ఏమైందో నేను చెప్పను, మీరు చదువుకోండి అంతే. దేవుడికి అప్పచెప్పాడు. ఒక్కొక్కటి తోలు తీసుకొచ్చాడు మళ్ళీ బయటికి శారమ్మని. ఒట్టిగా కాదు, మళ్ళీ ఆమె తీసుకెళ్ళినందుకు నష్టపరిహారం కూడా కట్టారు వాళ్ళు. అబ్రహాం లైఫ్ మొత్తం ఒక్కటే డైలాగ్, యెహోవా ఈరే, యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును. పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు. యుద్ధ రంగానికి 318 మంది నేర్చుకొని పోతున్నాం అంటే దేవుడే చూచుకొనును. వచ్చిందా రాలేదా జయం? వచ్చిందా రాలేదా? 20,000 మందిని 318 మంది కొట్టారంటే ఊహించండి. అసలు ఇంకా పెంచుంటారో తక్కువ ఉంటారో తెలియదు. అసలు ఎట్లా సాధ్యం? మళ్ళా డే టైం కాదు, నైట్ టైం కొట్టారు. మళ్ళా కొట్టి వాళ్ళు దోచుకుపోతున్న సమస్తం తీసుకొచ్చి అడబడేశారు. శూర కార్యాలకు పూనుకున్నారు దేవుని మీద విశ్వాసం ఉంచి. ఏమిటి ధైర్యం అంటే ఆయనే చూచుకున్నాను. ఇస్సాకు లైన్లోకి వచ్చాడు, పెళ్లి చేయాలా. పెద్ద దాసుడని ఎలియాజర్ని పిలిచాడు. దా అన్నాడు. చెప్పి వెళ్ళిన వాడంటే, కనాను కుమార్తెలలో ఎవరిని కూడా నా కొడుకు పెళ్లి చేయకూడదు, నువ్వు వెళ్ళి నా స్వజనుల యొద్దకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని రా అన్నాడు. ఏ ఊరు వెళ్ళాలి, వాళ్ళ పూర్వాపరాలు ఏంటి, ఎక్సెట్రా ఏం అడగల. నా సొంత ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. ఆ ప్రాంతం ఏదో కొంత అవగాహన ఉంది, కానీ ఇల్లు ఏంటి, ఎవరి పేరు ఏంటి, వాట్ ఏం చెప్పాలా. నువ్వు వెళ్ళు, నా దేవుడే నీ కార్యమును సఫలపరుస్తాడు.